వెల్కమ్ బ్యాక్. ఏషియన్ మార్కెట్స్లో వీక్నెస్ కొనసాగుతోంది. ప్రస్తుతం సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 48.31 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ లో నుంచి కొంత రికవర్ అయింది, 48.22 వరకు వెళ్ళింది. మేబీ మన మార్కెట్స్లో కూడా ఒక వీక్ ఓపెనింగ్ను మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. యా చెప్పండి. నా పేరు భారవి అండి. బాలాజీ గారు చెప్పండి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుత రేట్ లో క్యాస్ట్రాల్ ఇండియా బై చేయొచ్చండి. ఇన్ఫాక్ట్ క్యాస్ట్రాల్ ఇండియా బోనస్ షేర్స్ ప్రకటించిన బోనస్ ఇష్యూ అనౌన్స్ చేయడం జరిగింది. 1:1 నిష్పత్తిలో క్యాస్ట్రాల్ ఇండియా ఈ రేట్లో బై చేయొచ్చా? తప్పకుండా వద్దండి. బోనస్ ఇష్యూ ఇవ్వడం జరిగింది, కానీ టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 3 నెలలుగా 200 రూపాయల నుంచి 700 రూపాయలు కంటిన్యూస్గా పెరిగింది. అసలు ఏమాత్రం మధ్యన ఒక చిన్న మైనర్ కరెక్షన్ రాకుండా కూడా కంటిన్యూస్గా పెరుగుతుంది. ఫండమెంటల్గా బాగున్న మటుకు టెక్నికల్గా మీడియం టర్మ్ ఓవర్ బాట్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎవరైతే లాంగ్ పొజిషన్ ఉన్నారో కొంచెం షార్ట్ టర్మ్ మటుకు ఈ రేట్లో ప్రాఫిట్ ఎగ్జర్చు, ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదనిపిస్తుంది. ఓకే అండి. ఫ్రెష్గా ఈ రేట్లో మేబీ సెలాన్ న్యూస్ అనే ఒక పాలసీ కూడా బహుశా ఎవరైనా అడాప్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రేట్లో అవాయిడ్ చేయండి. మేబీ మీరు కొద్ది రోజుల క్రితం బై చేస్తుంటే డెఫినెట్లీ మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉండేది. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ తిరుపతయ్య లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతయ్య గారు. క్యాస్ట్రాల్ ఆయిల్ గురించి చెప్పండి సార్. ఇది బోనస్ ఇస్తున్నారు, మళ్ళీ రేట్ పడిపోయింది, తీసుకోవాలా వద్దా అని. అదేండి ఇప్పుడే చెప్పడం జరిగింది. క్యాస్ట్రాల్ని అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు సుందర్ గారు. టెక్నికల్గా త్వరలో ఒక కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మేబీ అవాయిడ్ చేయడం బెటర్ అండి ఈ రేట్లో. యా నెక్స్ట్ కాలర్. హలో. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో సార్, కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి. మీ పేరండి? నా పేరు సాయి అండి. సాయి గారు చెప్పండి. నా పేరు సాయి అండి. చెప్పండి సాయి గారు. ఏపీ అసోసియేట్స్ ఎలా ఉంటుంది సార్? ఏపీ అసోసియేట్స్ అంటే ఫ్రెష్గా ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారా? 150లో తీసుకున్నాను సార్. సో ఆల్రెడీ 150లో బై చేస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు జేపీ అసోసియేట్స్ అయితే చాలా కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇది ఈవెన్ సిమెంట్ కొంచెం, దీనికి సిమెంట్ డివిజన్ కూడా ఉంది కాబట్టి సిమెంట్ ప్రైస్ నార్త్లో కొంచెం పెంచడం జరిగింది. దానివల్ల కొంచెం స్టాక్ కొంచెం పాజిటివ్ ఉన్నా కూడా తర్వాత రియల్ ఎస్టేట్ ఇవన్నీ చూసుకుంటే ఈరోజు బాగా వీక్గా ఉండే అవకాశం ఉంది. తర్వాత మార్కెట్లో కూడా ప్యానిక్ కొంచెం సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా కొంచెం హై బీటా స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా 133 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని హోల్డ్ చేయండి. నేను ఉద్దేశం ప్రకారం ఒకవేళ ఈరోజు క్లోజింగ్ బేసిస్లో ఒకవేళ 133 బిలో ఉంటే మాత్రం మీరు పొజిషన్ ఎగ్జిట్ కాండి. మళ్ళీ లోయర్ లెవెల్స్ అరౌండ్ 120 రూపీస్ దాకా వచ్చే అవకాశం ఉంది. మీరు 150లో తీసుకున్నారు కాబట్టి ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ 120లో తీసుకోండి. కాదు మీరు హోల్డ్ చేసుకుంటారంటే మాత్రం 3 నుంచి 4 నెలల లోపల ఈ స్టాక్ మళ్ళీ మీ రేట్ వచ్చి అక్కడి నుంచి మీకు 10% ప్రాఫిట్ వచ్చిన అవకాశం ఉంది. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోండి. ఇన్వెస్ట్ అయితే హోల్డ్ చేసుకోండి. ఇమీడియట్గా ట్రేడింగ్ అయితే మాత్రం ఇది 120 లెవెల్స్కి వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే నిన్న ఒక మేజర్ న్యూస్ ఏంటంటే వీళ్ళు హిమాచల్ ప్రదేశ్లో 1200 crores వరకు మ్యాసివ్ ఎక్స్పాన్షన్లో వెళ్తున్నారు. అదే కనుక ఏమాత్రం పాజిటివ్గా ఉందంటే ఫర్దర్గా కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇది సిమెంట్ రంగానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ ఏదన్నా? సిమెంట్ ప్రాజెక్ట్, సిమెంట్ రంగానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ ఇది. ఓకే అండి. అహ్మద్ రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు. అహ్మద్ గారు సార్ చెప్పండి. అహ్మద్ గారు. సార్ నమస్కారం సార్. నా పేరు లాలా సార్, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. యా లాలా గారు. శేషు గారికి, సుందరరాజ గారికి, వసంత్ గారికి నమస్కారం సార్. సార్ నేను ఫిబ్రవరి ఫ్యూచర్ 51.20లో కొన్నాను సార్. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి సార్? ఉంచమంటారా తీయమంటారా సార్? అది కాకుండా ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ లాంగ్ టర్మ్ తీసుకున్నాం అనుకుంటున్నాను సార్. వెయిట్ చేసి అంటారు, ఎప్పుడు తీసుకోమంటారు కొంచెం చెప్తారు సార్? రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ప్రస్తుతానికి వెయిట్ చేయండి. మేబీ వాళ్ళ ఎక్విజిషన్ ప్లాన్స్ని ఒకసారి ఖరారు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి బిడ్ సమర్పిస్తారు, వాళ్ళ డెట్ ఈక్విటీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, రైస్ చేసే ఈక్విటీ ఏదైనా రైస్ చేసే ప్లాన్ ఉందా, ఇటువంటి అంశాలన్నీ వేచి చూసిన తర్వాత మీరు బై చేయడం బెటర్ అండి. ఫిబ్రవరి ఫ్యూచర్స్ 51.20 ఇది చాలా చాలా హై ప్రైస్లో తీసుకున్నారండి. మనం ఎప్పటికప్పుడు చెప్తున్నాము 5150 కింద క్లోజ్ అయిపోతే మటుకు మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్ వస్తుందని. సో ఫర్దర్గా ఇవాళ కూడా పడే అవకాశం ఉంది. ఇవాళ కనుక 4850 ఇందాక చెప్పినట్టు కింద దిగి క్లోజ్ అవుతే మటుకు ఫర్దర్ వీక్నెస్ ఎక్స్పెక్ట్. ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా ఉంటే మంచిదండి. ఎంబడే ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఏదో స్థాయిలో బౌన్స్ అయితే కనుక ఎగ్జిట్ అయిపోవచ్చు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ నా ఉద్దేశంలో 970 అయిన మేజర్ సపోర్ట్ టెస్ట్ చేసే ఉంది. 970 పైన రేపు 2-3 నిలబడితేనే మీరు బై చేయండి. లేదంటే కనుక నెక్స్ట్ లెవెల్ మటుకు మీడియం టర్మ్ సపోర్ట్ 900 వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. సో శేషగిరిరావు విజయవాడ నుంచి నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. శేషగిరిరావు గారు. హలో. హలో సార్, ముంజాల్ షో 58 రూపీస్లో కొన్నామండి. ఎలా ఉంటుంది? ఏ కంపెనీ అండి? ముంజాల్ షో అండి.
ముంజాల్ షోవా. ముంజాల్ షో సార్. యా, సో ఇది ఆటో యాన్సిలరీ కంపెనీ, ఇది యాక్సెసరీస్ తయారు చేసే కంపెనీ ముంజాల్ షోవా. ముంజాల్ షోవా అండి లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక 70 రూపీస్ నుంచి కంటిన్యూస్గా 45 రూపీస్. 45 అనేది మధ్యకాలిక సపోర్ట్ అనమాట. అక్కడి నుంచి ఒక మైనర్ రికవరీ లాస్ట్ 3 నెలలుగా చూసినాము. ఇవాళ రేపు కనుక 45 కింద క్లోజ్ అయితే మటుకు నా ఉద్దేశంలో డెఫినెట్గా బై చేయొచ్చు. ఒక 30 రూపీస్ వస్తే కనుక బై చేయొచ్చు. అలాగే ఈ 2-3 రోజులు కనుక 50 రూపాయల పైన నిలబడితే కనుక డెఫినెట్గా బై చేయండి. షార్ట్ టర్మ్కి నెక్స్ట్ టార్గెట్ 50. సో 45 పైన కింద క్లోజ్ అవుతుందా లేదంటే 50 పైన క్లోజ్ అవుతుందా మీరు 2-3 రోజులు వాచ్ చేసి దాని ప్రకారంగా వెళ్తే మంచిది. ఓకే అండి, కొద్దిగా హై ప్రైస్లో ఎంటర్ కరెక్షన్ దశలో ఉంది ఈ స్టాక్ ముంజాల్ షోవా. మేబీ హోల్డ్ చేయండి ప్రస్తుతానికి మీ ఇన్వెస్ట్మెంట్ను. అలాగే కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనించే ప్రయత్నం చేద్దాం. గ్రంథి లక్ష్మి అడుగుతున్నారు, నాగార్జున ఫెర్టిలైజర్స్ 36లో హోల్డ్ చేస్తున్నారు, అలాగే చంబల్ ఫెర్టిలైజర్స్ 69లో హోల్డ్ చేస్తున్నారు. ఇవాళ ఫెర్టిలైజర్ స్టాక్స్లో చాలా మూమెంటం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి సలహా ఇస్తారు? డెఫినెట్గా 2 కూడా హోల్డ్ చేయమంటాను. తర్వాత ఇంకోటి నాగార్జునలో నిన్న ఒక ఫ్రెష్ స్పర్ట్ వచ్చిందనమాట. అంటే టెక్నికల్గా అప్ ట్రెండ్ వచ్చింది. 38-40 రూపీస్ దాకా పెరిగే అవకాశం ఏదైనా డౌన్ సైడ్ ఉన్న మార్కెట్లో. అట్లనే చెంబల ఫెర్టిలైజర్ 72 అనేది బాగా రెసిస్టెన్స్ అండి. అది కానీ దాటిందంటే ఫర్దర్గా పెరుగుతుంది. చెంబలకి అయితే 68 స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. నాగార్జునకి అయితే 34.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను.